జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగనన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లీడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెత్త మీరు పీకింది. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెత్త మీరు పీకింది. చెత్త నేను ఏంటండి? మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాడి ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ లేచి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరలే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు.